Watch full episodes on Jio Hotstar. రెక్కలు విడువు, త్వరగా రెక్కలు చాచు, రెక్కలు విప్పు. జాగ్రత్త జాగ్రత్త. వదులు వదులు, నన్ను నోట్లోంచి ఉమ్మేయ్. అరే పెద్దన్నయ్య వదిలే. అరే నేను తెరవమంది రెక్కలు నోరు కాదు. మళ్ళీ ప్రయత్నించు. రెక్కలు విప్పు. లగేతో నీకు ఎందుకు నా మీద అంత కోపం? అమ్మమ్మ వెరీ గుడ్ వెరీ గుడ్. పొగ కక్కావు అంటే ఖచ్చితంగా నోట్లోంచి మంటలు వస్తాయి. ఆ బ్లాక్ డ్రాగన్స్ వస్తున్నారు. ఇక్కడ నన్ను వదిలిపెట్టారు. నేనేం చేయాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ దాక్కుంటాను? అరే అరే డ్రాగన్ ఇక్కడ దాక్కోవడం కాదు, నది దాటి వెళ్ళు త్వరగా. అవునవును మిత్రమా, నువ్వు ఆ నది దాటి వెళ్ళి అడవిలో దాక్కో. మనందరం కలిసి ఆ బ్లాక్ డ్రాగన్ సంగతి తేల్చేద్దాం. త్వరగా వెళ్ళు. త్వరగా వెళ్ళు. ఇలా దాక్కుతాడు. అయ్యో ఇలా దాక్కుంటాను. కదలకుండా దాక్కుంటాను. రాఘవని మాకు బాగా తెలుసు నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావు. నీ శరీరం నుంచి వస్తున్న సువాసన మేము గ్రహించగలుగుతున్నాం. మర్యాదగా బయటికి రా, లేదంటే మర్యాదగా ఉండదు. ఇదిగో వీపు గోకు దురదగా ఉంది. త్వరగా గోకు గోకు. ఇదిగో ఇక్కడే కింద. అరే గోకమన్నాను. ఇలా చెక్కిలిగింతలు పెట్టమలేదు. ఎక్కడ ఉందో వెతుకు. సేనాపతి మనల్ని ఇలా చూశారంటే మనకి బ్రతుకుంటదు. బాట ఏవైతే
ఇంతవరకు వాడు కనిపించలేదా? నలుదిక్కులా సరిగ్గా వెతకండి. దొరకకపోతే నది దాటి అటువైపు వెళ్ళండి. త్వరగా కానివ్వండి, వెళ్ళండి. తప్పకుండా తప్పకుండా చూస్తాం. తప్పకుండా సేనాధిపతి గారు. పత్తులు, నేను నది దాటి వెళ్లి డ్రాగన్ కి విషయం చెప్పాలి. సరే వెళ్ళు. ఆ, మనుషులంటే మీరే అన్నమాట. మీరు ఎలా ఉన్నారు? డ్రాగన్ మిత్రమా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఇక్కడ దాక్కున్నాను. ఇక్కడైతే నన్ను వెతకలేరు. అవును, నువ్వు దాక్కునే స్టైలు నాకు బాగా నచ్చింది. ఇక పారిపోయి ఇక్కడి నుంచి, ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి రాబోతున్నారు. వెళ్ళు, రెక్కలు విదిలించి ఎగురుకుంటూ పారిపో. అలాగే అండర్ గ్రౌండ్ రివర్ ని ఫాలో అవుతూ వెళ్ళు. అప్పుడు చూడు, నువ్వు సునాయాసంగా మీ ఇల్లు చేరుకుంటావు. కానీ నువ్వు నాకు ప్రమాణం చేసావు కదా, నాతో పాటు మా ఇంటికి వస్తానని, మా వాళ్ళని బ్లాక్ డ్రాగన్ నుంచి కాపాడుతానన్నావు. తప్పకుండా మాటిచ్చాను మిత్రమా. కానీ ఆ బ్లాక్ డ్రాగన్ ఎప్పుడైనా సరే ఇక్కడికి రావచ్చు. నువ్వు ఇక్కడి నుంచి వెంటనే సరాసరి మీ ఇంటి దగ్గరికి వెళ్ళిపో. దారిలో ఎక్కడ ఆగొద్దు. నేను నా స్నేహితుల్ని తీసుకుని తిరిగి వస్తాను. మోటు, నువ్వు త్వరగా రావాలి. తెగొని నా చిట్టి తండ్రి, మమ్మీ, నువ్వు వచ్చేసావు. వీళ్ళెవరు నాన్న? మమ్మీ భయపడకు, వాళ్ళు మా ఫ్రెండ్స్ మోటు పతులు. వీళ్ళ కారణంగానే నేను నీ దగ్గరికి క్షేమంగా చేరుకోగలిగాను. నువ్వు ఎగరటం ఎలా నేర్చుకున్నావు డ్రాగోని? ఇలా ఎగరటం నాకు నా స్నేహితులే నేర్పించారు. వీళ్ళందరూ మనుషులు, మనకి సహాయం చేయటానికే ఇక్కడికి వచ్చారు. నేను మనుషుల గురించి చాలా విషయాలు విన్నాను. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళ దగ్గర చాలా ప్రమాదకరమైన ఆయుధాలుంటాయి. ఆ ఆయుధాలతో గాల్లో ఎగిరే డ్రాగన్స్ ని నేల మీద నుంచి అంతం చేయగలరు. ఇప్పుడు నీకు అర్థమైందా శోభావ్? దాని అర్థం ఏమిటంటే పారిపోండి. ఆగండి, అందరూ ఆగండి. అరే ఆగండి, ఎక్కడికి పారిపోతున్నారు? కాస్త ఆగండి, మీరు చెప్పేది వినండి. కొంచెం ఆగండి. మీరందరూ అసలు ఎందుకు పారిపోతున్నారు? అందరూ నన్ను నమ్మండి, వీళ్ళు చాలా మంచి వాళ్ళు. నా ప్రాణాలు కాపాడింది కూడా వీళ్ళే. మా వల్ల మీకు ఎలాంటి ప్రమాదము జరగదు. ఆ బ్లాక్ డ్రాగన్స్ ని తరిమి కొట్టడానికి మేం మీకు సహాయం చేయడానికి వచ్చాం. మనమందరం ఏకమై ఆ బ్లాక్ డ్రాగన్స్ ని ఇక్కడి నుంచి శాశ్వతంగా తరిమేద్దాం. మీరందరూ వింటున్నారా? వీళ్ళు మనకి సాయం చేయాలనుకుంటున్నారు. వీళ్ళు బ్లాక్ డ్రాగన్స్ ని తరిమి కొడతారట. ఎవరైనా మీ దగ్గరకొచ్చి నీకోసం చంద్రుణ్ణి నేల మీదకి తీసుకొస్తానంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అది నాకు తెలుసు. దాని అర్థం ఏమిటంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారని. ఇలాంటి వాళ్ళని ఎప్పుడు నమ్మకూడదు. అవకాశం దొరికినప్పుడే పారిపోవాలి. అరే కాస్త ఆగండి. ఎక్కడికి పారిపోతున్నారు? ఎందుకు పారిపోతున్నారు? దయచేసి మమ్మల్ని నమ్మండి. ఆగండి ప్లీజ్. మహారాణి గారు, మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నారు? మేమంతా కూడా మీ డ్రాగోన్ ఫ్రెండ్స్మే. అంటే మేం కూడా మీ ఫ్రెండ్స్మే కదా. అసలు ఏంటిది? మాట్లాడితే పరిగెత్తు పారిపో అంటారు. అంటే మీరు కేవలం వీళ్ళకి పారిపోవటం మాత్రమే నేర్పించారా? చెప్పండి. పారిపో అర్థమేమిటి? జీవితం. ప్రమాదం ఎదురైనప్పుడు ఎవరు వేగంగా పరిగెడతారో వాళ్ళ జీవితకాలం అంత ఎక్కువగా ఉంటుంది. బ్లాక్ డ్రాగన్స్ బారి నుంచి తప్పించుకోవడానికే పారిపోతాం. అందులోనే మాకు స్వేచ్ఛ ఉంది. అరే పారిపోవటం స్వేచ్ఛ కాదు, బానిసత్వం. ప్రమాదం ఎదురైనప్పుడు పారిపోయేది పిరికి పందలే. మీలాంటి వాళ్ళందరూ బ్లాక్ డ్రాగన్స్ ని ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలగాలి. దయచేసి మమ్మల్ని నమ్మండి. మేమందరం కలిసి మీకు ఎగరడం నేర్పిస్తాం. చూడండి, మీరందరూ మా అబ్బాయి స్నేహితులు కాబట్టి నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. అయితే సరే, మీరు ప్రయత్నించి చూడండి. మేం మీరు చెప్పింది చేస్తాం. సిద్ధమేనా?
ఓకే, అన్నిటికన్నా ముఖ్యమైంది ముందు మీరు నోట్లోంచి నిప్పులు చెరగటం నేర్చుకోవాలి. కానీ నోట్లో నుంచి నిప్పులు రావాలంటే రెయిన్బో బెర్రీస్ ని తినాలి. అదే మీరందరూ పొరపాటు పడుతున్నారు. గ్రీన్ డ్రాగన్ కి కోపం వచ్చిందంటే అప్పుడే తన నోట్లోంచి నిప్పులు వస్తాయి. బ్లాక్ డ్రాగన్స్ మీద మీరందరూ లోపల దాచుకున్న కోపాన్ని ఒక్కసారిగా బయటకు తీసుకురండి. మీ నోట్లోంచి ఖచ్చితంగా నిప్పులు వస్తాయి. ఆలోచించండి, బ్లాక్ డ్రాగన్స్ ఒక్కసారిగా మీ మీద దాడి చేశారు. వాళ్ళు మహారాణి గారిని బంధించి తాళ్లతో కట్టిపడేశారు. మహారాణి గారు తప్పించుకోకుండా చుట్టూ నిప్పులు ఏర్పరిచారు. ఆ మంటలు శరవేగంగా మహారాణి గారిని చుట్టుముడుతున్నాయి. మహారాణి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. అలాంటప్పుడు మీరందరూ ఏం చేస్తారు? నాకు తెలుసు, ఇలాంటి సిట్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో మమ్మీ నాకు నేర్పించింది. వెరీ గుడ్. అయితే చెప్పు జోగా, ఇలాంటి సిచ్యుయేషన్ లో నువ్వు ఏం చేస్తావు? ఆగండి, మీరు ఆగాలి. అయ్యమ్మా! వీళ్ళందరికీ పారిపోవడం తప్ప ఇంకేమీ చేత కాదు. ఎప్పుడైనా ప్రమాదం ఎదురైతే పారిపోమని మాకు మహారాణి నేర్పించారు. మేమందరూ మహారాణి ఆజ్ఞని ఎప్పుడు పాటిస్తూ ఉంటాం. మోటు వీళ్ళందరినీ దారిలోకి తీసుకురావడం పచ్చి వెలక్కాయ గొంతుకి అడ్డం పడ్డట్టుగా ఉంది. పత్తు ట్రైనింగ్ మధ్యలో ఇలా పచ్చి వెలక్కాయ తింటాం మంచిదంటావా? అంటే అన్నానంటావు గాని పచ్చి వెలక్కాయ భలే రుచిగా ఉంటుంది. అరే మోటు, అది సామెత. నా మాటల్లో ఉద్దేశం ఏమిటంటే వీళ్లకు కోపం తెప్పించడం అంత సులభమైన పనేం కాదు. ముందుగా వీళ్ళందరికీ గాల్లో ఎగరటం నేర్పిద్దాం. ఓకే, డ్రాగోని ముందుగా నువ్వు ఎగిరి చూపించు, తర్వాత అందరూ ట్రై చేయండి. ఓకే మోటు. ఔచ్! నా వల్ల కాదంటే కాదు. మనం గాల్లో ఎగరటం మాట అటుంచండి, నడవటం కూడా కష్టమైపోతోంది. మీలో ఎవరికి ఎగరడం రాదు, దాంతో పాటు నిప్పులు చెరగడం రాదు. డ్రాగన్ వంశానికే మచ్చ తెచ్చారు. అసలు మీరందరూ డ్రాగన్లేనా? అరే, ఎంతసేపని ఆ స్లైడ్ మించి సర్రుమని జారుకుంటూ కిందకొస్తారు. అక్కడి నుంచి డైరెక్ట్ గా నదిలోకి డైవ్ చేయండి. అప్పుడు చూడండి ఎంత సరదాగా ఉంటుందో. అరే, వెళ్ళి డైవ్ చేయండి. కానీ అంత ఎత్తు నుండి మేము నదిలోకి డైవ్ చేస్తే మాకు గాయాలేవి అవ్వవా? అరే, గాయాలేవి కావంటున్నానుగా, నమ్మటం లేదా? అయితే మేమే డైవ్ చేసి చూపిస్తాం. ఇప్పుడు చూడండి. మీరందరూ చూశారు కదా, సరదాగాను ఈజీగాను ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మీలో ఎవరు డైవ్ చేస్తారు? ఎవరో చెప్పండి. ముందుగా నేను డైవ్ చేస్తాను. నేనుగా. నేను ఇప్పుడు ఎలా చెప్తానో సరిగ్గా అలాగే చెయ్యాలి. పక్కా? ఇప్పుడు మీరు మీ రెక్కల్ని విప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు మీ రెక్కల్ని పైకి కిందకి ఆడించండి. వెరీ గుడ్. మోటుపతులు, ఇది నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. నా ప్రజలందరూ కూడా రెక్కలాడిస్తూ గాల్లో ఎగురుతున్నారు. రాణిగారు ఇంకాస్త ధైర్యం చేస్తే చాలు. ఆ తర్వాత చూడండి, మీలో ప్రతి ఒక్కరూ కూడా నిప్పులు కక్కగలరు. అందుకోసం మీరు ఈ బెర్రీస్ తినే తీరాలి. మీరు ఖచ్చితంగా తినాలి. వద్దొద్దు,
నేను వీళ్ళకి బెర్రీస్ తినమని మాత్రం చెప్పలేను. సరే సరే, ఏం పర్వాలేదు. కానీ మీ వాళ్ళందరూ ఆకులు అలములు తినగలరు కదా, కాబట్టి మీరందరూ వాళ్ళని కళ్ళు మూసుకుని ఆకులు అలములు తినమని ఆదేశాలు ఇవ్వండి. కళ్ళు మూసుకుని తినడం వల్ల ఆహారం సరాసరి పొట్ట లోపలికి వెళుతుంది. అప్పుడు శరీరంలోని ప్రతి భాగము కూడా చాలా సమర్థవంతంగా పనిచేయగలుగుతాయి. అలా చేయడం వల్ల మీకు అంతులేని శక్తులు వస్తాయి. పతులు, మీరేం చెప్తున్నారో నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆదేశాలు ఇస్తాను. అందరూ వినండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ఆహారం తినాలి. మోటు పతులు ఆగమని చెప్పేంత వరకు తింటూనే ఉండాలి. తినటం ప్రారంభించండి. అరే మోటు, మాతో ఏం తినిపించారు చెప్పండి, ఏం తినిపించారు? సారీ. అరే, ఇప్పుడు నేను నిప్పులు కక్కానా? సరే, ఇక మీ పొట్టల్లోనే నిప్పుని దాచుకోండి బ్లాక్ డ్రాగన్స్ కోసం. లగైతు నా 20 ఏళ్ల అనుభవంలో ఇంతకు ముందు ఎప్పుడు ఇంత బాగా కాలిపోలేదా? మా అందరి తరఫు నుంచి నేను మీకు సారీ చెప్తున్నాను. వెరీ వెరీ సారీ. పదండి, ఈ శుభ సందర్భంగా మనం అందరం విందు ఆరగిద్దాం. యువరాజు ఎక్కడున్నాడు? పట్టుకో. ఆ పతులోని బ్లాక్ డ్రాగన్స్ ఎత్తుకు వెళ్ళిపోయారు. ఏంటి, నా ప్రాణమిత్రుని బ్లాక్ డ్రాగన్స్ తీసుకుని వెళ్ళారా? నో! నేను పతులోని విడిపించడానికి వెంటనే వెళ్ళాలి. ఆగండి. ఆ బ్లాక్ డ్రాగన్స్ కోరుకుంటున్నది ఇదే. మనలో ఒకరిని పట్టుకుంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్తారన్న ఆలోచన. ఇదంతా పథకంలో భాగం. వాళ్ళు పథకం వేసినా పట్టించుకోను. ప్రాణమిత్రుడు దూరం అయితే ఈ మోటు బతికినా కూడా ఏం ప్రయోజనం లేదు. పెద్దన్నయ్య, చిగం గారు, త్వరగా పదండి. అయ్యమ్మా పద, మేము కూడా నీతో పాటు వస్తున్నాం. పతులుని విడిపించడం కోసం వెళ్ళి తీరాల్సిందే. వీన్ బ్యూటీనా, మీరందరూ ఇక్కడే ఉండండి. మోటు, నీకు మిత్రుడైతే నాకు మిత్రుడే. నేను కూడా నీతో వస్తా. గెటా, ఇంకా సైనికుడిని పంపించు. సేనాపతి, ఏమిటి ఈ యుద్ధం? నాకు అసలు ఏమి అర్థం కావటం లేదు. మహారాజా, దీనంతటికీ కారణం ఆ మనుషులే. చాలా తెలివైన వాళ్ళు. అని ఇప్పుడు వాళ్ళు నా నుంచి తప్పించుకోలేరు.
ప్రయత్నించు, ఇంకా ప్రయత్నించు. కానీ మోటు చేతుల్లోంచి తప్పించుకోవటం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. అయ్యమ్మో, నా డైలాగ్ నువ్వు చెప్తున్నావు. అయినా పర్వాలేదు, నేను యాక్షన్ అంటాను. నేను వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను. నీకు సరైన గుణపాఠం నేర్పిస్తాను. మర్యాదగా నా మీది నుంచి కిందకు దిగు. రాఘు అన్నయ్య, ఇలా కూర్చోవాలని నాకు లేదు. ముందు నువ్వు ఓటమిని అంగీకరించు, అప్పుడు నీకు అన్ని అర్థమయ్యేలా చెప్తాను. చేసుకున్న వాడికి చేసుకున్నంత, కొంచెం ఉన్నది అంతం అంతంతా. రఘు, గుర్రపు స్వారీలో నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఓటమిని ఒప్పుకో, ఓటమిని ఒప్పుకో. ఒప్పుకోపోతే నీ ప్రజల ముందు నీ గౌరవ మర్యాదలు అన్నీ పోతాయి. దయచేసి నన్ను వదిలిపెట్టు, ప్లీజ్. నన్ను విడిచిపెట్టు. మోటు పతులు, అతన్ని వదిలిపెట్టకండి. మా పూర్వీకుల కాలం నుంచి వీళ్ళందరూ మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టారు. వీళ్ళందరినీ అంతం చేసేయండి. అందరూ ప్రశాంతంగా ఉండండి. వీళ్ళని ఇప్పుడు అంతం చేశారంటే మీలో ద్వేషం పెరిగిపోతుంది. లోకం చాలా పెద్దది. ఇక్కడ ప్రతి ఒక్కరికి బతికే హక్కుంది. ఓకే డ్రాగో, ఒక్క మాట. అసలు ఈ గ్రీన్ డ్రాగన్స్ తో నీకేంటి శత్రుత్వం చెప్పు. శత్రుత్వం అంటూ ఏమీ లేదు. మా పూర్వీకులందరూ వీళ్లతో చాలా గొడవలు పట్టారు. అందుకే మేము గొడవలు చేస్తున్నాం. కారణం మేమెప్పుడు ఆలోచించాలనుకోలా. దాని గురించి నేను ఇంతవరకు ఎవరిని అడగలేదు. కారణం ఏమిటో నేను చెబుతాను. ఈ రెయిన్బో బెర్రీస్ కోసమే కదా గ్రీన్ డ్రాగన్స్ ని నువ్వు బానిసలుగా మార్చుకోవాలి అని అనుకున్నావు. కానీ సరిగ్గా చూడు చూడు, ఇక్కడ ఏ చెట్టు ఏ మొక్కని చూసినా అన్ని చోట్ల రెయిన్బో బెర్రీస్ ఉన్నాయి. మీరందరూ కలిసి తిన్నా కూడా రెయిన్బో బెర్రీస్ అయిపోవు. అలాంటప్పుడు ఎందుకు ఈ గొడవలు? అందరూ కలిసికట్టుగా ఉండండి. యాండి కింగ్ డ్రాగో, వాళ్ళు సరిగ్గా చెప్పారు. వాళ్ళు తెలుసుకుంటే నన్ను ఎప్పుడూ అంతం చేసేవారు. కానీ వాళ్ళు నాకు ఏ హాని చేయలేదు. వీళ్ళు కోరుకునేది శత్రుత్వం కాదు, స్నేహమే. డ్రాగోనిటా, నువ్వు సరిగా చెప్పావు. వీళ్లతో శత్రుత్వం పెంచుకుని ఈ రోజు వరకు మనం సాధించింది ఏమీ లేదు, కేవలం ఒక్క ద్వేషాన్ని తప్ప. సరే, ఇక వీళ్లతో స్నేహం చేసి చూద్దాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, రండి. అందరూ చేతులు కలపండి. అందరూ స్నేహితులైపోయింది. ఈ రోజు నేను ప్రమాణం చేస్తున్నాను, మా వైపు నుంచి ఏ ఒక్కరు గ్రీన్ డ్రాగన్స్ ని ఇంకా ఎప్పుడు ఇబ్బంది పెట్టరు. ఈ రోజు నుంచి కాదు, ఈ క్షణం నుంచి మనం అందరూ కూడా స్నేహితులమే. అదిరింది. మోటు పతులు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరిక్కడికొచ్చి మా అందరి జీవితాలు మార్చేశారు. మహారాణి గారు, మీలాంటి గొప్ప స్నేహితులు మాకు దొరికారు. చాలా ఆనందంగా ఉంది, చాలా చాలా సంతోషంగా ఉంది. అరే పెద్దన్నయ్య, షూటింగ్ పూర్తయిపోయింది కదా, ఇక వెళ్దామా? డాక్టర్ జట్కా, ఒక్క నిమిషం. నువ్వు ఇదంతా షూట్ చేసుకుని వెళ్ళావంటే దేశ విదేశాల్లో నీ పేరు మారుమోగిపోతుంది. నేను చెప్పినట్టు చెయ్యి, ఖచ్చితంగా నీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కానీ ఒక్కసారి ఈ డ్రాగన్స్ పరిస్థితి ఏమిటో ఆలోచించు. ఒకవేళ లోకానికి వీటి గురించి తెలిసిపోయింది అంటే అందరూ వీటిని అన్వేషిస్తూ ఇక్కడి దాకా వస్తారు. ఆ తరువాత వీటి బ్రతుకే దుర్భరమైపోతుంది. అవును, ఇప్పుడే వీళ్ళు అసలైన జీవితం జీవించడం మొదలు పెట్టారు. అలాంటి వీళ్ళ జీవితం ప్రారంభమైన కొత్తలోనే అంతమైపోతుంది. మోటు పత్రు, నా సహోదరులరా, నా ప్రాణమిత్రులరా, నిజంగా మీరు చెప్పింది అక్షరాల నిజం. నేను వీళ్ళ జీవితాల్ని ప్రమాదంలోకి నెట్టను మిత్రులరా. చేసుకున్న వాడికి చేసుకున్నంత, ఇంకా అంతం పొంచి ఉంది అంతంతా. చాలా ఆనందంగా ఉంది, చాలా చాలా సంతోషంగా ఉంది. వెరీ గుడ్ పెద్దన్నయ్య. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.